హాయ్ పిల్లలు, ఈ రోజు మనం ప్రతిఫలం కథ విందాం. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆయన ప్రజలను కన్నబిడ్డల్లా చూసేవాడు. కాని ఆ రాజ్యంలో ప్రజలు ఎక్కువ మంది సోమరులుగా తయారయ్యారు. కనీసం వారి పనిని కూడా వారు చేసుకునేవారు కాదు. చిన్న చిన్న పనులను కూడా రాజుగారి భటులే చేయాలనుకోనేవారు. ఎవరికి వారు మనకెందుకులే అనుకునేవారు. వాళ్లకు గుణపాఠం నేర్పాలని రాజు ఆ నగరంలో 4 రోడ్ల కూడలిలో ఒక పెద్ద రాయిని రాత్రికి రాత్రి పెట్టించాడు. మర్నాడు ఉదయం ఒక వ్యాపారి తన మిత్రుడితో కలిసి బండి మీద వెళుతున్నాడు. ఆ 4 రోడ్ల కూడలిలో రాయి ఉండటం చేత బండి అతి కష్టం మీద రాతిని ఆనుకుని మలుపు తిరిగింది. బండివాడి చేత ఆ రాయిని పక్కకు నెట్టించకపోయావా అన్నాడు మిత్రుడు. నాకేం పని, అది ప్రభుత్వం వారు చూసుకోవాలి అని సమాధానం చెప్పాడు వ్యాపారి. ఇంతలో ఒక గుడ్డపు రౌతు ఆ రాయిని దాటుతుండగా గుడ్డం కాలుకు దెబ్బ తగిలింది. రౌతు రాజుగారిని తిడుతూ గుడ్డాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్లాడు. కొంతసేపటికి ఒక రైతు భుజం మీద నాగలితో అక్కడికి వచ్చాడు. దారికి అడ్డంగా ఉన్న రాయిని చూసి నాగలి దించి దాన్ని పక్కకు నెట్టడానికి ప్రయత్నించాడు. కాని అది జరగలేదు. సాయంగా ఆ వెళ్తున్న మరొక వ్యక్తిని పిలిచాడు. అతడు, నేను గురువును, కూలి పనివానిని కాదు. అయినా నేను బుద్ధిబలం చూపిస్తాగాని భుజబలం చూపించను అంటూ ముందుకు వెళ్లిపోయాడు. ఎవరిని పిలిచినా ఇంతేనని ఎలాగైనా ఆ రాతిని పక్కకు దోర్లించాలని నడుం బిగించి పూర్తి నమ్మకంతో అతి కష్టం మీద రాయిని ఓ మూలకు దొర్లించాడు. ఆ రాయి కింద డబ్బు సంచి దొరికింది. ఆశ్చర్యంతో మూట విప్పి చూశాడు రైతు. అందులో రాయిని తొలగించిన వారికి రాజుగారి బహుమతి అని ఉత్తరం కూడా ఉంది. రైతు ఎంతో ఆనందించాడు. ఈ వార్త ఈ నోటా దేశం అంతా వ్యాపించింది. రాజ్యంలోని ప్రతి వ్యక్తి తన వంతుగా సహాయ సహకారాలు అందజేయటం మొదలుపెట్టారు. కొంతకాలం గడిచేసరికి ఎవరి పని వాళ్లు చేసుకోవటంలో తృప్తి ఏమిటో వాళ్లకు తెలిసింది.